ఇప్పటి వరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలీదు బ్రో. టెక్ ఇండస్ట్రీలో ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఏం చేయాలో తెలీదు. ఏం స్కిల్స్ నేర్చుకోవాలో తెలీదు. కొంతమంది ఏదో సి లాంగ్వేజ్ నేర్చుకోమంటారు. కొంతమంది పైథాన్ నేర్చుకోమంటారు. అసలు ఫస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో స్టార్ట్ చేయాలి నేర్చుకోవడం అని గాని నీకు ఒక డౌట్ ఉంటే, నీ డౌట్‌కి ఒక క్లారిఫికేషన్ అనేది ఇచ్చేస్తాను. వాట్ మేక్స్ యూ స్టాండ్స్ ఔట్ ఫ్రమ్ అదర్ పర్సన్స్? చాలామంది జాబ్‌కి అప్లై చేస్తారు. చాలామంది స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి నీకు ఏంటి డిఫరెన్స్? ఇఫ్ నువ్వు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసావు అంటే దాన్ని లాస్ట్ వరకు కంప్లీట్ చేసావా లేదా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ నువ్వు ఒకవేళ సి నేర్చుకోవడానికి వచ్చావు ఇక్కడికి, సో నువ్వు సి నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు నేర్చుకుంటున్నావా? క్వశ్చన్ ఇస్తే లాజిక్ ఎలా బిల్డ్ చేయాలి, క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుంటున్నావా? అసలు ఒక రిక్రూటర్ వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను హైర్ చేసుకోవాలి అంటే వాళ్ళు నీలో ఏం చూస్తారు అంటే నీ బేసిక్స్ అనేవి చూస్తారు. నీ బేసిక్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి నువ్వు అంత ఎక్కువగా బిల్డ్ చేసుకోగలవు. అసలు బేసిక్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి బ్రో? ఈ ప్రోగ్రామింగ్ జర్నీలో నేను అసలు బేసిక్స్ ఎక్కడ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే అది సి లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అసలు సి లాంగ్వేజ్ అంటే ఏంటి? సి లాంగ్వేజ్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయాలి? అసలు బేసిక్స్ అందులో ఉన్న బేసిక్స్ ఏంటి? వాట్ మేక్స్ అవుట్ సి లాంగ్వేజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ అని ఒక డౌట్ అనేది చాలా మందిలో ఉంటుంది. నేను ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అండ్ ఏవైతే డౌట్స్ ఉన్నాయో మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ఏ డౌట్స్ పెట్టినా కానీ వెంటనే నేను రిప్లై ఇస్తాను. సో దట్ ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే సాల్వ్ అవుతుంది. ఫైనల్లీ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయందే ఏది రాదు. ఏదైనా సరే ప్రాక్టీస్ చేయాలి. సో మీరేం చేయాలంటే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. నేను ఇక్కడ ఏదైతే చెప్తానో దాన్ని తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు క్లారిటీ అనేది వచ్చింది. సో ఇంకా లేట్ చేసేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో అసలు వాట్ వీ విల్ లెర్న్ అనేది చూద్దాం. వాట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ వై డూ వీ నీడ్ ఇట్? అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అసలు ఎందుకు యూజ్ అవుతుంది? వాటి యొక్క యూజెస్ ఏంటి? అసలు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు వాడతాం? అండ్ వై డూ వీ నీడ్ ఇట్? మనం అసలు ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి? నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్. అంటే ఏంటంటే మెయిన్గా ఇక్కడ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ గురించి చెప్తా. ఈ వర్డ్స్ విని మీరు భయపడకండి. మీకు కంపైలర్ అంటే ఏంటో ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ కోడింగ్? అసలు కోడింగ్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత అసలు మనం కోడ్ ఎందుకు రాస్తాం? కోడ్ రాసిన తర్వాత అది ఎలా కన్వర్ట్ అవుతుంది? మనం వాటి యొక్క డీటెయిల్స్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది, మన టాస్క్ని కోడ్ రూపంలో ఎలా చేయాలి అనేది చూద్దాం. వై షుడ్ వి లెర్న్ సి లాంగ్వేజ్ ఫస్ట్? సరే బాగానే ఉంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం ఫిక్స్ అయ్యాను. అసలు ఫస్ట్ సి లాంగ్వేజ్తో ఎందుకు స్టార్ట్ చేయాలి? సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అనేది చూద్దాం. అబౌట్ ద సి లాంగ్వేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సి లాంగ్వేజెస్ యొక్క యూజెస్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అది నేర్చుకోవడం వల్ల, అండ్ దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ఫైనలీ రైట్ యువర్ ఫస్ట్ సి ప్రోగ్రామ్, ప్రింట్ హలో వరల్డ్. మనం ఏంటంటే ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ అనేది రాద్దాం. సో వై వి నీడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఒక సైడ్ చూసుకుంటే హ్యూమన్స్, ఇంకొక సైడ్ చూసుకుంటే కంప్యూటర్స్. సో అసలు హ్యూమన్స్కి తెలిసిన లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. మనకైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎక్సెట్రా. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ప్లేస్ బట్టి లాంగ్వేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇవి ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజెస్ అంటాం. ఇంకో సైడ్ చూసుకుంటే కంప్యూటర్స్. కంప్యూటర్కి తెలిసింది ఏంటి? ఓన్లీ వన్స్ అండ్ జీరోస్ మాత్రమే తెలుసు కంప్యూటర్స్కి. అంటే సిపియూలో ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటి అంటే వన్స్ అండ్ జీరోస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి సిపియూలో. అంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఈ సీక్వెన్స్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏంటి అనేది మనకు అర్థం కాదు. నువ్వు అది చూసావు అనుకో, ఏదన్నా ఎప్పుడన్నా ఇలాంటి కోడ్ ఏమన్నా చూసావు అనుకో, ఇది నీకు అర్థం కాదు. ఓన్లీ కంప్యూటర్కి మాత్రమే అర్థం అవుతుంది. దీన్ని మెషిన్ కోడ్ అంటాం. సో ఈ మెషిన్ కోడ్ అనేది మనకు అర్థం కాదు, ఓన్లీ కంప్యూటర్కి మాత్రమే అర్థం అవుతుంది. అది ఓన్లీ సిపియూ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు మనం ఏదైతే ఉందో ఆ మెషిన్ కోడ్ని. సో నువ్వు ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు సపోజ్ ఏ టాస్క్ అయినా కానీ, నువ్వు ఏదన్నా నువ్వు ఒక టాస్క్ని కంప్యూటర్లో పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నావు. సో నువ్వేంటంటే కంప్యూటర్తో వర్క్ చేయించాలనుకుంటున్నావు జనరల్గా చెప్పాలంటే. సో అసలు ఎలాగా, హౌ? దానికేమో న్యాచురల్ లాంగ్వేజెస్ తెలీదు, మనకేమో మెషిన్ కోడ్ తెలీదు. సో మనం అసలు కంప్యూటర్తో ఎలా వర్క్ చేయించాలి అన్నప్పుడు మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే కాంటెక్స్ట్లోకి వస్తాయి అన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటాయి. సి ఉంటుంది, C++ ఉంటుంది, జావా ఉంటుంది, పైథన్, దాని తర్వాత SQL,
HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకన్నా అని నీకు ఒక డౌట్ ఉంటే, సపోజ్ మనకి కావాల్సిన టాస్క్ రిక్వైర్మెంట్ బట్టి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి నేర్చుకోవాలి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు అంటే, నువ్వు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేయాలి అనుకుంటున్నావు. వెబ్ అప్లికేషన్ తయారు చేయాలి అంటే నీకు మెయిన్గా వచ్చి ఉండాల్సిన లాంగ్వేజ్ ఏంటి? HTML, CSS ఆర్ జావా స్క్రిప్ట్. ఈ 3 ఖచ్చితంగా నువ్వు నేర్చుకొని ఉండాలి ఒకవేళ నువ్వు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు అంటే. సపోజ్ ఇంకోటి ఏంటి, నువ్వు ఒకవేళ నువ్వు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని బిల్డ్ చేయాలనుకుంటున్నావు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్, లైనక్స్, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. సో నువ్వు ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేయాలనుకుంటున్నావు అంటే నీకు సి మీద మంచి గ్రిప్ అనేది ఉండాలి. సి లాంగ్వేజ్ అనేది చాలా ఎక్కువగా వాడతారు ఆపరేటింగ్ సిస్టమ్స్ బిల్డ్ చేయడంలో. సో నువ్వు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేయాలంటే నీకు సి లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి బాగా. నెక్స్ట్ ఏంటంటే పైథాన్. సపోజ్ నువ్వు ఎప్పుడన్నా మెషిన్ లెర్నింగ్ మోడల్స్, మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ నువ్వు రాయాలనుకుంటున్నావు అంటే నీకు పైథాన్ వచ్చి ఉండాలి. ఈ పైథాన్లో రాస్తాం అనమాట ఈ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్. అట్లాగా సిచ్యువేషన్ తగ్గట్టు అంటే నీకు అప్లికేషన్ బట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం చూస్ చేసుకుంటాం అనమాట జనరల్గా. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఈ న్యాచురల్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే వీటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ఏంటంటే సపోజ్ నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడాను అనుకోండి, దాన్ని సిచ్యువేషన్ బట్టి 2-3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ మాట్లాడాను అనుకోండి, ఆ సెంటెన్స్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 2-3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే నేను ఇప్పుడు ఒక మాట్లాడిన సెంటెన్స్కి 2-3 అర్థాలు వేరే వాళ్ళకి అర్థం చేసుకోవచ్చు. సో ఏంటంటే ఇక్కడ లాజిక్ అనేది మనం బిల్డ్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది అనమాట. సో అందుకని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తయారు చేశారు. వీటికి ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఇలా రాస్తే ఇలాగే జరగాలి, ఇది రాస్తే దీని అవుట్పుట్ ఇది అని చెప్పి కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడి మనకు కావాల్సిన టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట కంప్యూటర్లో. ఎలాగా ఏంటి అనేది తర్వాత చూద్దాం. సో మనం ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి ఏదన్నా నేర్చుకొని దానిలో ప్రోగ్రామింగ్ రాసి దాన్ని కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో అర్థమైంది కదా అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు. సో ఇప్పుడు కంప్యూటర్కి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా తెలీదు. కంప్యూటర్కి ఏంటంటే ఓన్లీ 1s and 0s మాత్రమే తెలుసు. సో ఇప్పుడు ఎలాగన్నా నేను ఇప్పుడు ప్రోగ్రామ్ రాశాను కంప్యూటర్కి ఎట్లా అర్థమవుతుంది 0s and 1s లాగా ఎలా కన్వర్ట్ అవుతుంది అని ఒక డౌట్ ఉంటే మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ అనేది కావాలి మనకి. ఈ ట్రాన్స్లేటర్ కూడా కంప్యూటర్లోనే ఉంటుంది. సో ఈ ట్రాన్స్లేటర్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇదేంటంటే ఈ ట్రాన్స్లేటర్ 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటేమో కంపైలర్, ఇంకొకటేమో ఇంటర్ప్రిటర్. సో ఇదొక టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్, ఇదొక టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్. దీని యొక్క యూజెస్ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. సో మనం ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాస్తామో ఇదేం చేస్తుంది, ట్రాన్స్లేటర్ ఏంటంటే ఈ 0s and 1s లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో అసలు ఓవరాల్గా బయటికి ఏం జరుగుతుంది అనేది చెప్పాను. సో ఇంకా డీప్గా మనం ఏంటి అసలు కంపైలర్ అంటే ఏంటి, కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది చూద్దాం నెక్స్ట్. సో టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్. అసలు ఎగ్జిక్యూషన్ బేస్ చేసుకొని అంటే మనం ఇప్పుడు ఏదైతే ఉందో కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాసి కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, ఆ బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్ మనకి 2 types ఆఫ్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఒకటేమో కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇంకోటేమో ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇంకా కొన్ని ఏమో బోత్ హైబ్రిడ్ అనమాట, రెండు ఉంటాయి అనమాట. సపోజ్ పైథాన్ తీసుకున్నాను అనుకోండి, బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. తర్వాత చూద్దాం అదంటే ఏంటో. సో వీడు కంపైలర్ అనమాట, వీడు ఒక ఇంటర్ప్రిటర్, వీడు ట్రాన్స్లేటరే, వీడు కూడా ట్రాన్స్లేటరే. మనం ఏంటంటే మనకు వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం, వీడేం చేస్తున్నాడు మొత్తం విన్నాడు. వీడేంటే కంపైలర్. సో నేను మాట్లాడే ప్రతిదీ విన్నాడు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విన్నాడు. లాస్ట్ వరకు ఈయన ఏంటంటే మొత్తం ఒకేసారి వేరే వాడికి కన్వే చేస్తున్నాడు అనమాట. నేను మధ్యలో బ్రేక్ ఏమి ఇవ్వలేదు, మొత్తం అంతా వినేసాడు. వాడు ఏంటంటే వీడు ఒక్కడికే కాదు ఇంకెక్కడికి వెళ్ళి చెప్పమన్నా నేను చెప్పగలడు. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వేరే వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట వేరే లాంగ్వేజ్లో. వీడిని కంపైలర్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ప్రిటర్. వీడేం చేస్తున్నాడు, నేను చెప్తున్నా లైన్ బై లైన్ కన్వర్ట్ చేసి నేను ఇప్పుడు లైన్ బై లైన్ చెప్తాను. నేను ఒక లైన్ చెప్పంగానే వీడేంటంటే ఆ లైన్ ఇంకొకటికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట.
అలాగా నేను ఒక లైన్ చెప్తే వాడు చెప్పడం, ఇంకొక లైన్ చెప్తే ఇంకొక లైన్ వాడికి ఇంకో లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలా చేస్తున్నాడు అనమాట. ఇది ఇంకో టైప్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అయితే ఇది ఇంకో టైప్ ఆఫ్ ట్రాన్స్లేషన్. వీడిని ఇంటర్ప్రెటర్ అన్నాం మనం ఇందాక. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి 2 రకాలు ఉంటాయి మెయిన్గా: కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైతే కోడ్ రాస్తామో ఇది మొత్తం ఒకేసారి కంపైలర్ ఏం చేస్తుందంటే, కంపైలర్ అంటే ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్లేటర్ అనుకున్నాం కదా. సో ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మొత్తం అంతా ఒకేసారి మెషిన్ కోడ్ అంటే 0s and 1s కానీ కన్వర్ట్ చేసేసిద్ది, ఆర్ ఏంటంటే ఇంటర్మీడియట్ కోడ్ కింద కన్వర్ట్ చేసిద్ది. నెక్స్ట్ ఇంటర్ప్రెటర్. సో ఇదేం చేసిద్దంటే, ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాసామనుకోండి, రాసిన తర్వాత ఇదేంటంటే లైన్ బై లైన్ 0s and 1s కింద కన్వర్ట్ చేసిద్ది అనమాట. సపోజ్ నేను ఒక లైన్ రాశాను, దాన్ని 0s and 1s కన్వర్ట్ చేసిద్ది. ఇంకో లైన్ రాశాను, దాన్ని 0s అంటే లైన్ బై లైన్ కన్వర్ట్ చేసిద్ది. సో ఈ కంపైలర్ యొక్క అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి, ఈ ఇంటర్ప్రెటర్ యొక్క అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. కంపైలర్ ఏంటంటే, మనం ఒకసారి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నుంచి ఒకసారి ఒక ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం దాన్ని. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం అంటే ఒక్కసారి కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేయవసరం లేదు. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేయవసరం లేదు. మనం ఒకసారి రాసి వేరే ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట ఆ మెషిన్ కోడ్ అనేది. అండ్ ఇంటర్ప్రెటర్ ఏంటంటే స్పీడ్ అనమాట. మనం ఇప్పుడు ఒక లైన్ రాసాం, వెంటనే కన్వర్ట్ అయిపోద్ది 0s and 1s కింద. ఒకవేళ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఎర్రర్స్ ఏమైనా ఉంటే వెంటనే చెప్పేసిద్ది అనమాట. ఇదేంటి, ఇందులో ఎర్రర్స్ అనేవి కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండింగ్ వరకు ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయనుకో, 3-4 ఎర్రర్స్ ఉన్నాయి, 3-4 ఎర్రర్స్ని కరెక్ట్ చేయడం చాలా కష్టం. చాలా లైన్స్ ఉంటాయి. సో ఈ ఇంటర్ప్రెటర్లో ఏంటి, మనం ఇప్పుడు ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్లో ఏంటి, మనం ఒక లైన్ రాసాం, ఒకవేళ ఆ లైన్లో తప్పు ఉందనుకోండి, ఆ లైన్లో వెంటనే చూపించేసిద్ది తప్పు ఉందని. సో దేని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ దానికి ఉంటాయి అన్నమాట. సో ఇది అర్థమైంది కదా కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ ఏంటో. సో ఇంకా మనం డీప్గా అనేది తర్వాత చెప్తాం. ఓవరాల్గా జరిగేది ఏంటైనా చెప్తున్నాను అనమాట. సో ఇదనమాట వాటి డెఫినేషన్స్. ఏ కంపైలర్ ట్రాన్స్లేట్స్ ద ఎంటైర్ సోర్స్ కోడ్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ కోడ్ ఆర్ ఇంటర్మీడియట్ ఫామ్. ఎగ్జాంపుల్ బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ అనేది జావా నేర్చుకునేటప్పుడు మీరు చూస్తారనమాట. ఇదేంటి అన్నది తర్వాత చూద్దాం. సో మెషిన్ కోడ్ అంటే ఏంటి చెప్పాను కదా. మెషిన్ కోడ్ అంటే ఏంటి, 0s and 1s. సో మెషిన్ కోడ్ అనేది ఈ వర్డింగ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఈ మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. కంపైలర్ ఎప్పుడైతే మనం ఎప్పుడైతే సి అనేది కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనం ఎప్పుడైతే సి ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తామో అది కంపైల్ అయ్యి ఒక మెషిన్ కోడ్ అనేది కన్వర్ట్ అవుతుంది, మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అది ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. బిఫోర్ ఎగ్జిక్యూషన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ప్రెటర్. అండ్ ఇంటర్ప్రెటర్ ట్రాన్స్లేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ అంటే ఏంటి, మనం రాసే కోడ్ని సోర్స్ కోడ్ అంటాం. సో మనం ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూస్ చేసుకొని మనం ఏదైతే కోడ్ రాస్తామో, కోడ్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడి రాసే ఇన్స్ట్రక్షన్స్ని కోడ్ అంటాం. సో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసేది అనమాట, వితౌట్ ప్రొడ్యూసింగ్ ఎనీ సపరేట్ మెషిన్ కోడ్ ఫైల్. దీనికి మళ్ళీ సపరేట్గా ఫైల్ ఏమీ ప్రొడ్యూస్ అవ్వదు. అదే కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి అయితే మనకి ఫైల్ అనేది ఒక సపరేట్ మెషిన్ కోడ్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ ఫైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. కంప్యూటర్కి అర్థమయ్యే లాంటి ఫైల్ అనేది ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. ఇంటర్ప్రెటర్లో అలా కాదు, లైన్ బై లైన్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసేసిద్ది అనమాట. సో వాట్ ఈస్ కోడింగ్ అనేది ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ రైటింగ్. ఇందాక చెప్పా కదా మెయిన్, ఇది ఏంటంటే డెఫినేషన్. ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, మనకు టాస్క్ ఉంది కదా, ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్లో ఉండే ప్రతి లైన్ అనమాట దాన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ప్రతి లైన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటాం. రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఏ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎగ్జిక్యూట్ స్పెసిఫిక్ టాస్క్స్. నెక్స్ట్, కంప్యూటర్స్ కాంట్ థింక్ ఆన్ దేర్ ఓన్. కంప్యూటర్స్కి అసలు ఏమీ తెలియదు, అది డమ్ అనమాట. మనం ఏదైతే చెప్తామో, మనం ఏదైతే ఎగ్జాక్ట్గా రాస్తామో, మనం ఏదైతే కోడ్ లోపంలో మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అది మాత్రమే ఎగ్జిక్యూట్ చేసేది. దానికన్నా ఎక్కువ చేయదు, దానికన్నా తక్కువ చేయదు. ఇఫ్ మనం ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింటాక్స్ ఏదైతే ఉంటుందో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏదైనా మిస్టేక్ చేసాం అనుకో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా మనం ఎప్పుడైతే తప్పు రాసాం అనుకోండి, అది ఏంటంటే మనకు చెప్పుద్ది అనమాట, ఇట్లా తప్పు రాసావురా బాబు,
నీకు ఎర్రర్ వచ్చింది చూసుకో అని చెప్పి. సో అంతకు మించి ఏం చేయదు. మనం ఏదైతే రాస్తామో అదే ఎగ్జిక్యూట్ చేసిద్ది, అదే బయటికి అవుట్పుట్ అనేది చూపించుద్ది. సో కంప్యూటర్స్ కాన్ థింక్ ఆన్ దేర్ ఓన్, దే ఫాలో అవర్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ వి రైట్ దెమ్. మనం ఏదైతే రాస్తామో, మనం ఏదైతే కోడ్ రూపంలో మనం టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తామో అలాగే అవుతుంది. మిస్టేక్స్ వస్తే మిస్టేక్స్ వచ్చి చూపించుద్ది, కరెక్ట్గానే వస్తే కరెక్షన్ మనకి బయటకు అవుట్పుట్ అనేది చూపించుద్ది. నెక్స్ట్, సో ఇదంతా బాగానే ఉందన్న. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చెప్పు, కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అంటే ఏంటో చెప్పు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్, ఇదంతా బాగానే ఉంది. అసలు ఫస్ట్ ఇదంతా బాగానే ఉంది, నేను సి లాంగ్వేజ్తో ఎందుకు స్టార్ట్ చేయాలి, అసలు ఫస్ట్ సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి ఇది. సో సి గురించి క్లోజర్ హౌ కంప్యూటర్స్ యాక్చువల్లీ వర్క్. సి లాంగ్వేజ్ ఏంటంటే కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్, అసలు ఇప్పుడు విండోస్ ఉంది, విండోస్లో చాలా వరకు 40-50% అనేది సి లాంగ్వేజ్ యూజ్ చేసుకొని బిల్డ్ చేశారనమాట. అంటే హార్డ్వేర్కి దగ్గరగా వర్క్ చేసిద్ది అనమాట సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ హార్డ్వేర్కి దగ్గరగా వర్క్ చేసిద్ది. అందుకని సి లాంగ్వేజ్ని మిడ్ లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు. అంటే ఇందాక మనం చూసాం కదా, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసాం కదా, పైథాన్, జావా, C++, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇవన్నీ ఏంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. కానీ సిని మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, ఎందుకంటే హార్డ్వేర్కి దగ్గరగా వర్క్ చేసిద్ది అనమాట. నెక్స్ట్ ఏంటంటే సి ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ మెనీ మోడర్న్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా, పైథాన్ ఎక్సెట్రా. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా సిని యూజ్ చేసుకొని బిల్డ్ చేశారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ పైథాన్ ఉంది, పైథాన్ కూడా సిని యూజ్ చేసుకొని బిల్డ్ చేశారనమాట. అండ్ జావా ఉంది, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేసేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో సిని యూజ్ చేసుకొని జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తయారు చేశారు, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి. సో ఏంటంటే ఇది ఫౌండేషనల్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఏంటంటే, సో అసలు ఫస్ట్ ఇది నేర్చుకుంటే అసలు మిగిలిన ఎలా వర్క్ అవుతుంది, లాజిక్ అనేది ఎలా బిల్డ్ చేయాలి, అసలు బ్యాక్గ్రౌండ్లో ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది అర్థం అవుతుంది. నెక్స్ట్, సి హెల్ప్స్ యూ థింక్ లాజికల్లీ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ వితౌట్ రిలయింగ్ ఆన్ అడ్వాన్స్డ్ లైబ్రరీస్. సిలో ఏంటంటే అడ్వాన్స్డ్ లైబ్రరీస్ అనేవి ఉండవు. పైథాన్లో కానీ లేకపోతే జావాలో చూసుకుంటే ఏంటంటే మనకి అడ్వాన్స్డ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. సో సిలో అలా ఏమి ఉండదు, మనం ఓన్గా ప్రతిదీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి లాజిక్ అనేది బిల్డ్ చేయాలి. సపోజ్ లాజిక్ బిల్డ్ చేయడం అంటే ఏంటి, అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ లాజిక్స్ ఎట్లా బిల్డ్ చేయాలి ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. సో అదనమాట. అండ్ నెక్స్ట్, సి అలౌస్ యూ టు వర్క్ క్లోజ్లీ విత్ హార్డ్వేర్ త్రూ డైరెక్ట్ మెమరీ మ్యానిపులేషన్, పాయింటర్స్ అండ్ సిస్టమ్ లెవెల్ ఫంక్షన్స్. మెమరీ మ్యానిపులేషన్ ఏదైతే ఉందో, నువ్వు హార్డ్వేర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నావు అనమాట. మెమరీ అలొకేట్ చేయడం కానీ, మెమరీ డీఅలొకేట్ చేయడం కానీ హార్డ్వేర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నావు. అంటే ఏంటి, హార్డ్వేర్లో మామూలుగా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే ఆటోమేటిక్గా మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది అనమాట. సిలో అలా కాదు, మెమరీ అనేది నువ్వు ఓన్గా అలొకేట్ చేయాలి, నువ్వు ఓన్గా డీఅలొకేట్ చేయాలి. అలొకేట్ అంటే నువ్వు రాసే కోడ్లో ఏదైతే ఉందో ఒక మెమరీ కావాలి కదా నువ్వు స్టోర్ చేయడానికి, ఆ స్టోరేజ్ అనేది నువ్వు సపరేట్గా నువ్వు ఎక్స్ప్లిసిట్గా అంటే నీ అందరికి నువ్వే చేయాలి, అది దానికి ఆటోమేటిక్గా చేసుకోదు. కానీ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటంటే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో సిలో అలా కాదు. అప్పుడు ఏంటంటే మీకు అర్థమవుతుంది అసలు యాక్చువల్గా వెనకాల ఎట్లా స్టోర్ అవుతుంది ఏంటి, దాని తర్వాత మెమరీ మ్యానిపులేషన్ అనేది నువ్వే చేయాలి. మెమరీ మ్యానిపులేషన్ కూడా పాయింటర్స్ యూస్ చేసుకొని అసలు మెమరీ మ్యానిపులేట్ ఎలా చేస్తున్నావు. మనకి స్టోరేజ్ అనేది ఇలా ఉంటుంది అనమాట, బాక్సెస్ రూపంలో మనం కన్సిడర్ చేసుకుంటాం స్టోరేజ్ని. సో అసలు ఒక స్టోరేజ్ బాక్స్ నుంచి ఇంకో స్టోరేజ్ బాక్స్కి లింకేజ్ ఎలా పెట్టాలి, లింక్స్ ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ అనమాట. అది అంటే ఓవరాల్గా. సో అండ్ సిస్టమ్ లెవెల్ ఫంక్షన్స్, ఈ సిస్టమ్ లెవెల్ ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. సో అర్థమైంది కదా అసలు ఫస్ట్ మనం సి లాంగ్వేజ్ ఎందుకు స్టార్ట్ చేయాలి అని. సో నెక్స్ట్ ఏంటంటే, సో సి ఈజ్ ఏ మిడ్ లెవెల్ అంటే ఇందాక చెప్పాను కదా, ఇందాక చెప్పా కదా, హార్డ్వేర్కి చాలా దగ్గరగా వర్క్ చేసిద్ది, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లా కాకుండా హార్డ్వేర్కి దగ్గరగా వర్క్ చేసిద్ది అనమాట. సో అందుకని సిని మిడ్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇందాక చెప్పా కదా కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో. సిని కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, వన్ ఆఫ్ ద కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పాలంటే. ఈచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటైన్స్ యూనిక్ సెట్ ఆఫ్ కీవర్డ్స్ అండ్ సింటాక్స్. కీవర్డ్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పా కదా. సో సి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఫాలో అయ్యి కోడ్ రాయాలన్నమాట. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి. సపోజ్ నువ్వు ఇప్పుడు ఏదైనా వీడియో ఉందనుకో, .mp3 అనే వీడియో ఉందనుకో, .mp3 అనే ఫైల్ ఉంటే ఇది ఎక్స్టెన్షన్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఏదైనా వీడియో ఉంది, వీడియో .mp3 ఉందనుకో, .mp3 ఉంటే అది వీడియో ఫైల్ అని అర్థం. అలాగే ఇప్పుడు మెయిన్ .c ఉందనుకోండి, ఇది
ఈ ఫైల్ అనేది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంది అని అర్థం. సో ఇది ఏదైతే ఉందో మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ ఈ ఫైల్ అనేది ఉంది. సో మెయిన్ డాట్ సి ఇది ఏదైతే ఉందో దీనిలో సి కోడ్ అనేది ఉంది, సి ప్రోగ్రామ్ అనేది ఉందన్నమాట. దాన్ని మనం సోర్స్ కోడ్ అంటాం జనరల్గా. ఈ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో మనం కంపైల్ చేయగానే మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ సి ఇప్పుడు కంపైలర్ ఉంది, ఈ కంపైలర్ నుంచి బయటకు రాగానే ఇది మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో సి లాంగ్వేజ్లో రాసిన సోర్స్ కోడ్ కంపైల్ చేయగానే మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఒకసారి కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకెళ్ళి ఎన్నిసార్లు అయినా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో అదనమాట కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. నెక్స్ట్ ఆఫ్టర్ కంపైల్డ్ దెన్ .exe ఫైల్ అండ్ ఆర్ .out ఇన్ యునిక్స్ బేస్డ్ ఫైల్ విల్ బి జనరేటెడ్. సో ఈ మెషిన్ కోడ్ ఏదైతే ఉందో ఇదేంటంటే .exe ఫైల్ అంటారు. .exe ఫైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మెషిన్ కోడ్ అనమాట. ఇందులో ఉండేది ఏంటి, మెషిన్ కోడ్ ఉంటుంది అనమాట. ఇది విండోస్లో. అదే నువ్వు ఇప్పుడు ఒకవేళ యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నావు అనుకో, .out అనే ఫైల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కూడా మెషిన్ కోడే, కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది అనమాట దీనికి. ఇందులో కూడా మెషిన్ కోడే ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ రెడీ టు బి రన్ డైరెక్ట్లీ బై ద ఆపరేటింగ్ సిస్టమ్ వితౌట్ నీడింగ్ ద కంపైలర్ అగైన్. ఒక్కసారి కంపైల్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆపరేటింగ్ సిస్టంలో ఎన్నిసార్లు అయినా ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే అది మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్స్ యూస్ టు బిల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇందా చెప్పినట్టు సి లాంగ్వేజ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్ అనమాట ఆపరేటింగ్ సిస్టమ్స్ బిల్డ్ చేయడంలో. నెక్స్ట్ ఏంటంటే డెవలప్ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. ఇందాక చెప్పాను కదా, కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ అనేది ఒక సాఫ్ట్వేర్సే. అవి ఏంటంటే వాటిని డెవలప్ చేయడానికి సి లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. యూజ్డ్ ఇన్ గేమ్ డెవలప్మెంట్లో C++ వాడతారు. C++ అనేది సి లాగే ఉంటుంది కొంచెం, బట్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ సి అనమాట. సో ఈ సి అనేది ఎక్కువ గేమ్ డెవలప్మెంట్లో కూడా వాడతారు. నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ లైక్ ఫైనాన్స్ సిస్టమ్స్, స్టాక్ ట్రేడింగ్ ఆల్గరిథమ్స్. ఫైనాన్స్ సిస్టమ్స్లో ఏంటంటే స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫైనాన్స్ సిస్టమ్స్లో కానీ స్టాక్ ట్రేడింగ్ ఆల్గరిథమ్స్లో ఏంటంటే స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సి లాంగ్వేజ్ ఏంటంటే అంటే హార్డ్వేర్కి చాలా దగ్గరగా వర్క్ చేసేది, ప్లస్ ఏంటంటే ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ స్టాక్ ట్రేడింగ్ ఆల్గరిథమ్స్ వీటికి ఏంటంటే స్పీడ్ కావాలన్నమాట. సో ఇప్పుడు చూసాం కదా అసలు ఇంట్రడక్షన్ ఏంటి అనేది. నెక్స్ట్ ఏంటంటే మనం ఫస్ట్ సి ప్రోగ్రామ్ ఏంటంటే ప్రింట్ హలో వరల్డ్. సో ఈ హ్యాష్ ఇంక్లూడ్ ఏంటి, దాని తర్వాత stdio.h అంటే ఏంటి, ఇంట్ మెయిన్, ఇవన్నీ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. అసలు ఫస్ట్ దీన్ని తీసుకెళ్ళి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ మీకు ఏంటంటే ఎన్వైరన్మెంట్ అనేది అలవాటు అవ్వాలి. అసలు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, ఆన్లైన్ కంపైలర్స్ ఎలా వాడాలి ఏంటి అనేది చూపిస్తాను. సో అప్పుడు ఏంటంటే మీకు అర్థం అవుతుంది అనమాట ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. అసలు ఫస్ట్ ఈ డీటెయిలింగ్ అనేది మనం తర్వాత చూద్దాం. మీరేంటంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం మీకు రావాలి. సో అది ఎలాగే ఏంటి అనేది చూద్దాం. GDB కంపైలర్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది ఆన్లైన్ GDB కంపైలర్. ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సో ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది కదా, ఈ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయండి. సి లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. సి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసింది చూసారా, #include stdio.h ఇంట్ మెయిన్ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ రిటర్న్ 0. ఇదేంటంటే జనరల్గా మనం ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి వస్తున్న ట్రెడిషన్ అనమాట హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయటం అనేది. సో ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ రన్ అని కనబడుతుంది కదా, ఇక్కడ ఈ రన్ ప్రెస్ చేయండి. సో మనకి ఇక్కడ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. సో అసలు ఇది ఏంటి అంటే దీన్ని ఆన్లైన్ కంపైలర్ అంటాం. ఆన్లైన్ కంపైలర్స్ ఎందుకు వాడతాం అంటే ఇప్పుడు మన సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయడం, అది సేవ్ చేసేది అంతా కాదు. మనకు ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి, వెంటనే దాని అవుట్పుట్ ఎలా కనపడుతుంది మనకు అనుకుంటే మాత్రం ఆన్లైన్ కంపైలర్స్ అనేది ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ ఆన్లైన్ సోర్స్ అనమాట. సో ఇక్కడ ఏదైతే మీరు ఏదైతే ఇక్కడ కోడ్ రాస్తారో ఇది ఉంది కదా, #include stdio.h, దాని తర్వాత మెయిన్ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ రిటర్న్ 0. ఇది ఏంటంటే కోడ్, మనం ఇక్కడ కోడ్ రాసాము. దీని యొక్క అవుట్పుట్ అనేది ఇది హలో వరల్డ్ ఇక్కడ కనపడుతుంది కదా, ఈ హలో వరల్డ్ అనేది అవుట్పుట్ అనమాట. అసలు రూల్స్ ఏం ఫాలో అవ్వాలి ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మీరు హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది రన్ చేశారు. సో అంతే ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా ఇప్పటివరకు చెప్పింది. మీరు ఏంటంటే
ఇప్పటివరకు చెప్పింది ఏదైతే ఉందో, నేను ఏదైతే చెప్పానో దాన్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. మీకేంటంటే కొన్ని టెర్మినాలజీస్ అనేవి ఉంటాయి. ఆ టెర్మినాలజీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ వర్డింగ్ అనేది మీకు వెళ్ళే కొద్దీ ఇంకా ఈ వర్డ్స్ అనేవి తగులుతూనే ఉంటాయి. మీరు ఈ వర్డ్స్ని కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఏంటంటే తర్వాత అర్థమవుతుంది అసలు ఏంటి అనేది. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైతే సి లాంగ్వేజ్ నేర్చుకుందాం అని అనుకుంటున్నారో వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నా 400 సబ్స్క్రైబర్స్ని అయితే నేను రీచ్ అయ్యాను. అండ్ ఇంకా యూస్ఫుల్ వీడియోస్ అండ్ బీటెక్లో కావాల్సిన స్కిల్ ఏమేమి నేర్చుకోవాలి ఏంటి, దాని తర్వాత ఏమేమి స్కిల్స్ నేర్చుకుంటే మనం స్టాండ్ అవుట్ అవుతాం అందరిలో అని చెప్పి మీకు నేనైతే చెప్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.